ఓం నమః శివాయ. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రా కలాపీనతా నుగ్రాహీ ప్రణవోపదేశ నినదైః కేకీతి యోగీయతే. శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఈ శ్లోకంలో ఆచార్యులు ఇంకో అద్భుతాన్ని అందిస్తూ ఉన్నారు. ఇక్కడ జగద్గురు ఆదిశంకరులు మహేశ్వరుణ్ణి నెమలిగా చిత్రీకరించి సేవిస్తున్నాను, భావన చేస్తూ ఆ భావనలోనే ప్రార్థిస్తున్నాను అని చక్కగా ప్రతిపాదన చేస్తున్నారు. క్రితం శ్లోకంలో మేఘంగా చెప్పి పరమేశ్వరుణ్ణి, ఈ శ్లోకంలో ఆ మేఘాన్ని చూసి నర్తించే మయూరంగా కూడా, నెమలిగా కూడా అని చిత్రీకరిస్తున్నారు. మన ఈ నెమలి మన జాతీయ పక్షి కూడా కదా. ఈ నెమలికి శిఖీ, కలాపి, కేకి అనే 3 పేర్లున్నాయి. శిఖీ అంటే తల మీద శిఖ, అందరికీ తెలిసిందే ఇది అంటారు కదా. అలాగే నెమలికి కలాపి అనే పేరు. ఇంకా నెమలి కేకి, కే అని కీ అని శబ్దం చేస్తూ ఉంటుంది, అందుకే కాబట్టి కేకి అనే పేరు వచ్చింది. అలాగే పరమేశ్వరికి కూడా శిఖీ, కలాపి, కేకి అనే పేర్లు కుదురుతాయి, సమన్వయం అవుతుంది అని ఆచార్యులు చక్కగా సమన్వయం చేస్తున్నారు. అలాగే మయూరం నల్లని మబ్బులు చూసిన వెంటనే నాట్యం చేయడానికి కుతూహలపడుతుంది. అలాగే పరమేశ్వరుడు కూడా అమ్మవారు నల్లగా కాళీ రూపంలో అమ్మవారిని గనక ఆయన చూసినట్లయితే ఆనందంగా నాట్యం చేస్తాడు, ఆనందంగా ఉంటాడు. కాబట్టి ఆ లక్షణం పరమేశ్వరుడికి కూడా సరిపోతుంది అని చెబుతున్నారు. అందులో పరమేశ్వరుడు శిఖి ఎలా అవుతాడు వివరణిస్తున్నారు. ఎలా అవుతాడు శిఖి అంటే, ఆకాశేన శిఖీ, పరమేశ్వరుడు పంచభూత శరీరంలో ఉన్నాడు కాబట్టి పంచభూతాలలో ఆకాశం మొదటిది లేకపోతే చివరిది అని కూడా చెప్తారు. ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం, పరమేశ్వరుని శిరస్సు మీద వాసుకి ఆభరణంగా ఉంటుంది. ఇది తెలుసు కదా అందరికీ, ఆభరణంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆభరణం నెమలి తల మీద కలాపంలా ఉంది కాబట్టి సమస్త ఫణినాం అని చెప్తున్నారు. పాములన్నిటికీ రాజైన వాసుకి చేత ఈ కలాపి ఆభరణంలాగా ఉన్నాడు కాబట్టి ఈ దృష్టితో పరమేశ్వరునికి కలాపి అనే పేరు కూడా అమరుతుంది అని చెప్తున్నారు. నతానుగ్రాహీ ప్రణవోపదేశ నినదైః కేకీ, నెమలిలాగానే పరమేశ్వరులని కేకి అని పిలువబడటానికి అర్హుడే అని చెప్తున్నారు. ఎలా అంటే, ఎవరైతే పరమేశ్వరుణ్ణి భక్తిగా నమస్కరించి వినయంగా ప్రార్థిస్తారో అటువంటి వినయానికి అనుగ్రహ బుద్ధితో ఆయన ప్రణవోపదేశం చేస్తాడు. అందుకే జ్ఞానాన్ని, ఉపదేశ అనుగ్రహాన్ని చూపించి బోధిస్తాడు, జ్ఞానాన్ని అనుభవింపచేస్తాడు, ఉపదేశాన్ని అనుగ్రహిస్తాడు, అలా బోధ చేస్తాడు. కాబట్టే ఆ మాటలు, ఆ బోధ కే కీ అనే శబ్దం ఈయనకు సరిపోతుంది
ఎవరు నెమలి పేర్లతో పరమేశ్వరుని పిలిచి ఆరాధిస్తామో, నెమలి యొక్క లక్షణంతో కనపరుస్తున్నారో దానికి శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం అంటున్నారు. నల్లని కాళీ అమ్మవారు, పర్వతరాజైన హిమాలయానికి కన్యగా పుట్టిన అమ్మవారు, మేఘంలాగా వర్షాలను వర్షించే అమ్మవారు. ఆ తల్లిని చూసిన వెంటనే నాట్యం చేస్తున్నాడు. ఇది ఒక్కసారి ఊహిస్తేనే, అలాగా దర్శిస్తుంటేనే ఆనందంతో మనస్సు పరవశించు ఉంది కదా. ఇంకా ఏమంటున్నాడు? వేదాంతో పవనే విహార రసికం అంటున్నారు. అంటే ఇంకా నెమలి సహజంగా పూల తోటల్లో తిరగటానికి ఇష్టపడుతుంది. మరి పరమేశ్వరుడు వేదాంతం ఉపనిషత్తులలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. వాటి ద్వారానే పరమేశ్వరుణ్ణి మనం తెలుసుకోవాలి. ఆ వాటిల్లోనే ఉన్నాడు ఆయన. ఈయన విహార రసికంగా ఉంటాడు. అటువంటి తం నీలకంఠం భజే, నల్లని నీలకంఠం కలిగిన పరమేశ్వరుణ్ణి భజిస్తున్నాను, సేవిస్తున్నాను. ఓ పరమేశ్వరా, అటువంటి భావాన్ని నా మనస్సులో స్థిరం చేయి తండ్రి అని ఆచార్యులు మన చేత చెప్పిస్తూ ఉన్నారు. పరమేశ్వరుని నెమలిగా నిరూపణ చేసి మనకి సమన్వయం చేసి చెబుతున్నారు. ప్రపంచంలో ఏది చూస్తున్నా ఈశ్వరుడిగా భావన చేసేటటువంటి బోధన మనకు అనుగ్రహిస్తున్నారు ఈ 100 శ్లోకాలలో. నిజానికి ఇక్కడ ముఖ్యమైన పదం ఈ శ్లోకంలో ఏమిటి అంటే తానుగ్రాహి ప్రణవోపదేశ నినదైహి. ఇది ప్రధాన పదం ఈ శ్లోకంలో. ప్రణవోపదేశ నినదైహి పరం. అలాగే ఈ ప్రధాన పదాన్ని ఎక్కువగా నిరూపణ చేస్తున్నారు ఈ శ్లోకంలో. పరమేశ్వరుడు తనను వినయంగా ఎవరైతే నమస్కరించి తనను ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళకి ప్రణవాన్ని ఉపదేశిస్తాడు. వారి యోగ్యతను అనుసరించి వాళ్ళకి ఉపదేశాలు చేసి వాళ్ళ యొక్క అభీష్టాలు ఫలితాలను వాళ్ళకి ప్రసాదిస్తాడు. అంటే అందరికీ ఈ ఉపదేశం చెయ్యాల్సిన అవసరం లేదు. కొంతమంది కోరికలతో ఉంటారు, కొంతమంది జిజ్ఞాసతో ఉంటారు. అంటే అర్థార్థి జిజ్ఞాసు మోక్ష ఇదందరూ నా భక్తులే అని చెప్పారు కదా. జ్ఞాని అయితే నేనే అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళ యోగ్యతను అనుసరించి ఉపదేశాలు వాళ్ళ అభీష్టాలు నెరవేరుస్తాడు పరమేశ్వరుడు. వాళ్ళకి ఏమైతే కోరుకోదగ్గ ఫలితాలను దగ్గర చేస్తాడు. ఆధ్యాత్మికతను దగ్గర చేసేటటువంటి యోగ్యత కల్పిస్తాడు. దీనికి ఒక ఉపనిషత్తులోని వాక్యాలని, ఉపనిషత్తులో ఉన్నటువంటి సారాంశాన్ని మనకు అందిస్తున్నారు. సుఖరహస్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ఒక అంశాన్ని చెప్తున్నారు. వేదవ్యాస మహర్షి ఒక దైవాంశ సంభూతుడు. ఆయన దైవాంశంగా ప్రాప్తించినటువంటి పుత్రుడు ఆయనకి ఎవరు అంటే శ్రీ సుఖమహర్షి. సుఖమహర్షి చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆయనకు ఉపనయనం చెయ్యాలి అనేటటువంటి సంకల్పించాడు వేదవ్యాస మహర్షి. అందుకు గాను సమస్త దేవతలందరినీ కూడా ఆహ్వానించాడు. దేవతలందరూ విచ్చేశారు. ఆ సందర్భంలో బ్రహ్మోపదేశం అనే ప్రధాన ఘట్టం ఒకటి ఉంది. అదే కదా ఉపనయనానికి ప్రధాన ఘట్టం. ఆ ప్రధాన ఘట్టంలో పరమేశ్వరుని దగ్గరికి వేదవ్యాస మహర్షి వెళ్ళాడు. దేవతలందరూ వచ్చి కూర్చున్నారు కదా. మహర్షి వెళ్ళి ప్రార్థన చేస్తూ, ఓ దేవదేవా, ఓ మహాదేవా, ఓ జ్ఞానదేవా, నిన్ను మించిన పండితుడు లేడు, నిన్ను మించిన ప్రాజ్ఞుడు లేడు, నిన్ను మించిన దేవుడు కూడా లేడయ్యా. ప్రాణులన్నిటికీ అందరికీ ఉన్నటువంటి భవబంధాలను ఛేదించటంలో చాలా సామర్థ్యం నీకే ఉంది.
వారి యొక్క బంధాలను ఛేదించడమే నీ యొక్క దృఢమైన వ్రతం. ఇది నాకు బాగా తెలుసు. అలాగే ఈ సందర్భంలో నా పుత్రుడైన సుఖమహర్షికి నీవు బ్రహ్మోపదేశం చేయవలసింది. ఎందుకంటే నువ్వు లోక గురువువి. నా కుమారునికి గురువుగా బ్రహ్మోపదేశం చేయవలసింది నీవు తప్ప ఎవ్వరూ దీనికి ఇంక అర్హత లేదు అని ప్రార్థించాడు. పరమేశ్వరుడప్పుడు చిన్నగా నవ్వి ఇలా అన్నాడు. మామూలుగా సహజంగా మనకి మానవులకు చేసే ఉపనయనంలో చిన్న బ్రహ్మోపదేశం అనేది చేస్తారు, చెవులో చెప్తారు కదా. ఆ పిల్లవాడు బ్రహ్మజ్ఞానం పొందాలి, ధర్మమైన మార్గంలో నడవాలి అనే దానికోసం ఈ బ్రహ్మోపదేశం చేస్తారు. కానీ ఇక్కడ పరమశివుడు ఏమంటున్నాడంటే, నేను అలాంటి చిన్న బ్రహ్మోపదేశాలు చెయ్యను, ఏకంగా పూర్తిగా బ్రహ్మనే ఉపదేశిస్తాను. వాడు కనుక అర్హుడైతే నేను బ్రహ్మోపదేశం చేసిన వెంటనే పూర్తి జ్ఞానంతో పరమ వైరాగ్యంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇలాంటి సందర్భం ప్రాప్తిస్తుంది. బాగా ఆలోచించుకో. దాన్ని ఆలోచించుకొని నన్ను అడుగప్పుడు. ఆ తర్వాత వచ్చే పరిణామాలు కూడా దృష్టిలో పెట్టుకో, నువ్వు సిద్ధంగా ఉండాలి దానికి అని చెప్పాడు. దానికంటే మహద్భాగ్యం మాకేమి మరొకటి ఉంటుందయ్యా అని వేదవ్యాస మహర్షి చెప్తూ, నీ ఉపదేశమే ప్రధానంగాని నువ్వు ఏ రకంగా చేసినా మాకు సమ్మతమే, కనుక నీ ఉపదేశమే కావాలి, ఏం చెప్పినా ఏం చేసినా అది మాకు సమ్మతం అని ప్రార్థన చేస్తూ వినయంగా ప్రార్థించాడు. ఇది చేస్తే సుఖమహర్షికి ప్రణవోపదేశమే బ్రహ్మోపదేశంగా చేసేశాడు. సుఖమహర్షి చాలా చిన్న పిల్లవాడు, చక్కగా ఆ బ్రహ్మోపదేశాన్ని ప్రణవోపదేశాన్ని స్వీకరించాడు. కారణజన్ముడు కదండి. ఉపదేశాన్ని స్వీకరించి సుఖమహర్షి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఈ ప్రణవోపదేశం తర్వాత మళ్ళీ చెయ్యదగినటువంటి మహావాక్య ఉపదేశాన్ని నాకు బోధ చెయ్యవలసింది అని ప్రార్థించాడు. మహావాక్యాల ద్వారా ప్రణవోపదేశాన్ని కూడా నాకు ఉపదేశం చేయవలసింది అని ఏకంగా ఆ పిల్లవాడే పరమ భక్తితోటి ప్రార్థించి అడిగాడు. పరమేశ్వరుడికి మరింత సంతోషమైంది. సంతోషించి జీవ బ్రహ్మలకు ఏకత్వాన్ని బోధించేటటువంటి వాక్యాలు ప్రతి ఉపనిషత్తుల్లో ఉంటాయి. ఆ ఉపనిషత్తుల వాక్యాలలో ప్రధానంగా ఉండేవి 4 మహావాక్యాలు ఉంటాయి. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహావాక్యం ఉంటుంది. ఆ ప్రధానమైన మహావాక్యాలను జపించేటటువంటి మహావాక్యాల అంగన్యాస కరన్యాస విధానాలు అన్ని సమస్తాన్ని నేను నీకు చెబుతాను. దాంతోపాటుగా ఒక్కొక్క మహావాక్యాలలో విడదీసి అర్థం చేసుకునే విధానాన్ని నీకు బోధ చేస్తాను, జాగ్రత్తగా విను అని సుఖమహర్షికి మొత్తం మహావాక్యాలు దాని గురించిన వివరణ అంత సవిస్తరంగా బ్రహ్మోపదేశాన్ని బోధ చేసి సార్థకం చేశాడు. ఇట్లా చెప్పింది ఈ సుఖరహస్యోపనిషత్తులో ఈ విధంగా జరిగింది అని సుఖమహర్షి వ్యాసమహర్షి ఈ రెండు జరిగినటువంటి కథా కథనమంతా మనకి ఈ సుఖరహస్యోపనిషత్తులో బోధిస్తారు. దాంతో ఆయా ఉపదేశాలలో ఆయా ప్రణవ మంత్రాలలో ఉండేటటువంటి గాంభీర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణవ మంత్రాన్ని ఈ శ్లోకంలో చక్కగా నిరూపణ చేస్తున్నారు. ప్రణవోపదేశ నినవైహి అనే వాక్యాన్ని ఇక్కడ గొప్పగా చెప్తున్నారు. పరమేశ్వరుణ్ణి ఆశ్రయించవలసిందే తప్ప వేరే మార్గమే లేదు అని కూడా బోధిస్తున్నారు. అమ్మవారిని చూసి ఎందుకు ఆయన అంత ఆనందంగా ఉంటాడు అనంటే, అమ్మవారు జ్ఞానస్వరూపిణి. జ్ఞానం అంటేనే కదా ఆయనంటేనే కదా జ్ఞానము. అందుకని అమ్మవారిని చూసి, జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారిని చూసి పరమేశ్వరుడు మహదానంతో ఉంటాడు.
ఆనందంతో ఉంటాడు. అలాగే జ్ఞానాసక్తి కలిగిన సాధకులను చూసి కూడా అలాగే ఆనందపడతాడు. అందుకనే అటువంటి వేదవాక్యాలలో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి శాస్త్రాన్ని చక్కగా తెలుసుకుని ఆ ఆధ్యాత్మికతను అంతరాత్మలో ఉన్న మొత్తమంతా నిండి ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో చక్కగా నిరూపణ చేసి మనకు భావాన్ని అందిస్తున్నారు. ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రాకలాపీనతా నుగ్రాహీ ప్రణవోపదేశ నినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఓం నమః శివాయ.